ఎవరినడిగినా బాల్యం చాలా తియ్యగా ఉంటుందనే చెప్తారు. ఎందుకంటే ఆ కాలం మళ్ళీ రాదు కదా! అదే కాదు, గడిచిపోయిన కాలం ఎప్పుడూ తియ్యగానే ఉంటుంది. అందుకే కాలం మీ చేతిలో ఉన్నప్పుడే దాన్ని చక్కగా వినియోగించుకోవాలి. కాలమనేది నిరంతర నది ప్రవాహం లాంటిది. ఎవరికోసమో ఒక్క సెకను కూడా ఆగదు. నిత్యం కొత్త రోజులను, వారాలను, నెలలను మోసుకొస్తూనే ఉంటుంది. గడిచిపోయిన క్షణాన్ని తీసుకురావడం ఈ ప్రపంచంలో వందల కోట్ల ఆస్తులున్న వారి వల్ల కూడా సాధ్యం కాదు. ఎంత గొప్ప సైంటిస్ట్ వల్ల కూడా చేతకాదు. కాబట్టి కాలం విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ క్షణాన్ని ఇప్పుడే ఆస్వాదించాలి, అర్థవంతంగా వినియోగించుకోవాలి. కాలం చాలా విచిత్రమైనది. అది అన్నిటినీ తనలో లీనం చేసుకుంటుంది. కాలం చెడునైనా మంచినైనా తనలోనే ఇముడ్చుకుంటుంది. ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల్లో కాలాన్ని లెక్కకట్టే శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది. కాలం విలువను అర్థం చేసుకునేది మనిషే. గడుస్తున్న ఒక్కో క్షణం మీ ఆయుష్ నుంచి తరిగిపోతుందని అర్థం చేసుకోవాలి. రేపు సాధించాలనుకున్నది ఈరోజే సాధిస్తే గడిచిపోయిన కాలం గురించి బాధపడాల్సిన అవసరం భవిష్యత్తులో రాదు. ఒకప్పుడు మనిషి ఆయుష్ 100 ఏళ్ళు, కానీ ఇప్పుడు 70 ఏళ్లు బతకడమే కష్టంగా మారింది. కాబట్టి వాయిదా పద్ధతులను మానేసి రేపు చెయ్యాల్సింది ఈరోజే చెయ్యండి. లేకపోతే అయ్యో అప్పుడు చేసుంటే బాగుండేదే అని బాధపడాల్సిన సమయం వస్తుంది. యవ్వనంలో చేయాల్సిన పనులు యవ్వనంలోనే చెయ్యాలి. యవ్వనంలో ఎంత కష్టపడితే వృద్ధాప్యంలో అంతగా సుఖపడవచ్చని పెద్దలు అంటుంటారు. ఏ ప్రాయంలో చేయాల్సింది ఆ ప్రాయంలో చేయకపోతే కాలం మళ్ళీ తిరిగి రాదు. మీరు జీవితంలో ఏది సాధించాలనుకున్నా ఈ క్షణం నుంచి దానికోసం పనిచేయడం మొదలుపెట్టండి. లేకుంటే కరిగిపోయిన కాలాన్ని తలుచుకుని బాధపడాల్సి వస్తుంది. జీవితంలోకి తొంగి చూస్తున్నప్పుడు వృధా చేసిన సమయాలే కనిపిస్తాయి. వేల కోట్లు సంపాదించడమే విజయం కాదు. జీవితంలో ఆనందం, సంతోషం ఉన్న క్షణాలను పోగేసుకోవడం విజయమే. కాలాన్ని కేవలం డబ్బు సంపాదించడం కోసం, విజయం సాధించడం కోసం మాత్రమే కాదు, ఆనందంగా జీవించడం కోసం కూడా వినియోగించుకోండి. లేకుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే విజయం కోసం మీరు పరిగెత్తిన పరుగులు, సంపద పోగు కోసం మీరు కష్టపడిన కష్టమే కనిపిస్తుంది. ఆ సంపదను అనుభవించిన రోజు ఒక్కటీ ఉండదు. యమధర్మరాజు మీ ముందుకు వచ్చాక 1 గంట జీవితం అదనంగా ఇవ్వమని అడిగినా కూడా ఒప్పుకోడు. మీరు సాధించిన విజయాలు, సంపదను వదిలి వట్టి చేతులతో వెళ్లాల్సిందే. కాబట్టి ఈ క్షణాన్ని ఆనందంగా జీవించేందుకు ఉపయోగించుకోండి. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో ఆ పనిని ఈ క్షణమే ప్రారంభించండి. ఆనందంగా జీవించండి. Thank you for watching. For more interesting videos, please like and subscribe our channel.